హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవాది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన సమ్మెను బట్టి ప్రభు నామములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దినం చక్కగా పాటలు పాడి దేవుని గణపరిచిన ప్రతి దేవుడి బిడ్డలకి, అదేవిధంగా యవనస్తులకి కూడా దేవుడి నామం వందనాలు తెలియపరుస్తున్నాను. దినము చక్కగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదివి ఉన్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలు తన ఇంటి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. కృపల తండ్రి, మహోన్నతమైన యేసయ్యా, సమయం ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. నువ్వు నమ్మదగిన వాడు, గొప్పవాడు అయ్యా, ప్రేమించేవాడు, కరుణించేవాడు, దయగల దేవుడు అని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా, ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని బోధించబోతుండగా నా ఆలోచన కాకుండా నీ ఆలోచన తలంపులు పెట్టండి. నా యొక్క మనసులో పెట్టి నా నోటికి మీరు బోరగా ఉండి మీరే మాట్లాడమని నాకు నేను తగ్గించుకుంటూ ఈ నామను ఇచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములు ప్రార్థన శుద్ధిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. సమయం దేవుని వాక్యం జాగ్రత్త వినవలసిన కోరుతా ఉన్నాను. ఈ వచనం మీద చాలా సేవకులు అనేక రీతిలో వాక్యాన్ని బోధించారు. మరి ఈ దినము నేను కూడా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా ఇక్కడ దానియేలు అనే అర్థం ఏమంటే, ఇక్కడ మీనింగ్ మనం ఇంగ్లీష్లో కనుక తర్జుమా చేసినట్లయితే గాడ్ ఈజ్ మై జడ్జ్ ఆర్ గాడ్ హ్యాజ్ జడ్జ్డ్ అని మనం చూస్తాం. అంటే దేవుడే నా తీర్పుదారుడు లేకపోతే న్యాయమూర్తి అని మనం చూస్తూ ఉన్నాము. తర్వాత దేవుడు తీర్పు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. దానియేలుకు అర్థం ఏంటంటే దేవుడే నా తీర్పుదారుడు. చెప్పండి ఒకసారి. దేవుడే నా తీర్పుదారుడు లేకపోతే దేవుడే న్యాయమూర్తి. దేవుడే న్యాయమూర్తి ఆర్ గాడ్ హ్యాజ్ జడ్జ్డ్ అంటే దేవుడు తీర్పు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రేమ ఈ యొక్క భాగంలో కనుక మనం ధ్యానించినట్లయితే దేవుని వాక్యం అంటే ఉంది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకోలేను. ఏం చేశాడట? ఆయన తెలుసుకున్నాడు. ఆల్రెడీగా ఆర్డర్ పాస్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకేముంది అక్కడ? అతడు తన ఇంటికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడట? ఆయన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినమును. ఒక్క నిమిషం, ఏం చేశాడట ఆయనట? చూడండి, ఇప్పుడు ఇక్కడ రాజు ఏం చేశాడంటే ఇక్కడ ఈయనకి ఏం శిక్ష ఇచ్చాడట? ఈయన సింహపు బోన్లో త్రోసి వేయడానికి అక్కడ అధికారం ఇచ్చడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక గమనించినట్లయితే అక్కడ రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దానియేలు గారికి 30 రోజులు మాత్రమే ప్రార్థన చేసుకోవాలి. కానీ ఈయన మాత్రము అనుదినముగా ఆచారంగా ప్రతిరోజు అలవాటు పడిపోయి దేవుని సన్నిధిలో ఏం చేశాడట? ప్రార్థన చేసేవాడట. దేవునికి స్తోత్రం కలిగాక. ఒకటి తెలియపరచడం ఆశపడుతున్నాను. ఇది గనక మనం చూసినట్లయితే ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించి వచ్చి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఏం చేశాట? ఇట్టి శాసనము సంతకం చేయబడింది. ఎవరి ద్వారాగా? రాజు చేత. ఎందుకంటే ఆయన లిమిట్ దాటిపోతా ఉన్నాడు. ప్రార్థనకి ఎక్కువగా దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడికి అక్కడ రాజు గౌరవం ఇవ్వటం లేదు. అక్కడ దేవుడికే ఈయన ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో అటువంటి సమయంలో ఈ దానియేలు గారిని ప్రవక్త అయిన దానియేలు గారిని ఏం చేశారంటే ఒక తీర్పు వచ్చింది, శాసనం వచ్చింది. ఏంటంటే ఆయనకు సింహపు బోన్లో త్రోసివేయబడాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు మనం చూసిన దానియేలు గారికి ఒక అలవాటు పడిపోయాడు. ఏంటంటే ప్రతిదినం ప్రార్థన చేయాలి, ముమ్మారుగా ప్రార్థన చేయాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలని ఒక అలవాటు పడిపోయాడు. ఆయన సమస్యను చూసుకోలేదు, ఆయన భయాన్ని చూసుకోలేదు, ఆయన సింహపు బోన్లు పడవేస్తాడా లేదని నేను చూసుకోలేదు. కానీ ఆయన అలవాటు మాత్రం ఆయన ఏం చేసుకోలేదట? మార్చుకోలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు నువ్వు మార్చుకుంటున్నావా? దేవుని సన్నిధి రమ్మంటే నువ్వు అనేక సాకులు చెప్తా ఉంటావు. దేవుని సన్నిధిలో గంట ప్రార్థన చేయమని సాకులు చెప్తా ఉంటావు. దేవుని స్తుతియారం చేయమన్నప్పుడు ఏదో చేశామని అన్నట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ దేవుని సన్నిధి ధైర్యం లేతే ఏ కష్టం వచ్చినా, ఏ గాలి వచ్చినా, ఏ సింహపు నోర్లు దేవుడు ఆ యొక్క సింహపుల ద్వారా కనిపించినా కూడా పర్వాలేదు. కానీ నేను మాత్రం ప్రార్థన మాత్రము
మానను. దేవునికి స్తోత్రం కలిగాక. ఆయన ఏం పడిపోయాట? అలవాటు పడిపోయాడు. దేనికి అలవాటు పడిపోయాట? అమ్మ, ప్రార్థనకి అలవాటు పడిపోయాట. అనుదినం ఎన్ని మార్లట? ముమ్మారుగా. మనం చేస్తున్నావా చెప్పండి? మనకు అలవాటు ఉందా? ప్రార్థన రమ్మంటే అనేక మాటలు చెప్తూ ఉంటా. ప్రార్థన రావాలంటే ఎలర్జీ వచ్చేస్తుంది. ప్రార్థన రమ్మంటే అనేకమైన బాధపడిపోతూ ఉంటాం. మరి ఎందుకంటే డైనల్ గారికి ఎందుకు అక్కడ దేవుడు అక్కడ రాజు ద్వారాగా అంత శిక్ష ఇచ్చే కూడా ఆయన భయపడలేదు. దేవుని సన్నిధిని అలవాటు పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చాలా మంది ప్రేమ ఒక దానికి అలవాటు పడిపోయారు, దాని నుండి బయట రాలేరు. కానీ చెడు యొక్క ఉద్దేశం గురించి అయితే మనం అలవాటు పడిపోయినప్పుడు మనం దాన్ని బయట రాను. కానీ మంచి గురించి మనం ముందుకు వెళ్ళాలంటే కనుక దానికి మన ప్రయత్నము చేయలేకపోతూ ఉంటాం. చూడండి, జనవరి మాసం అంతా అయిపోయింది. ఈ 2వ నెలలైనా కూడా దేవుడు చెప్పిన మాట ఏమనగా అలవాటుగా మార్చుకోమంటున్నాడు. ఎలాగంటే ఈ డానియేలు ఏ విధంగా అయితే ముమ్మారుగా ప్రార్థించేవాడు, అటువంటి ప్రార్థన జీవితం మీకు నాకు కూడా కావాలి. ఒక పాస్టర్ గారు అడిగాడు, ఏమొస్తుంది? ఏమయ్యా నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావంటే 3 సార్లు ప్రార్థన చేస్తానయ్యా అనేసి ఈ పాస్టర్ గారితో చెప్పాడు. ఎవరొస్తాట? ఎవరు మాదిరిగాట? ఈ డైనల్ గారు మాదిరిగా చూసుకున్నాడట. డైనల్ గారు ఏం చేసి ముమ్మారుగా ప్రార్థన చేస్తాడు. ఈ కుర్రను అడిగాడట, మరి నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు ముమ్మారుగా అంటే? ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తావు అంటే, టిఫిన్ చేసినప్పుడు 5 నిమిషాలు, లంచ్ చేసినప్పుడు 5 నిమిషాలు, భోజనం చేసినప్పుడు డిన్నర్కి 5 నిమిషాలట. ఈ ముమ్మారుగా ఎవరితో పోల్చుకున్నాడట? ఈ ప్రవక్తని డైనల్తో పోల్చుకున్నాడు. ఈ రోజు నువ్వు ఆ విధంగా పోల్చుకుంటున్నావా? చాలా జాగ్రత్త. దేవుని సన్నిధిలో చూడండి, ఆయన సింహపు భూములు వేసినా కూడా ఈ డైనల్కి భయం లేదు. కానీ ఆయన నా దేవుడు నా పక్షంలో ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాడు. కానీ రాజు ఎవరైతే శాసించాడో ఆయనకు మాత్రం నిద్ర పట్టలేదట. దేవునికి స్తోత్రం కలిగి గాక. 16వ వచనం చదవండి. అక్కడ ఏముందాం ఒకసారి? 16వ వచనంలో, అమ్మా, అంతటా రాజు ఆజ్ఞయిగా దానియేలును పట్టుకొని పోయి పరదోసిరి. రాజు, నీవు అనుదినము అమ్మా తప్పక సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించు. గట్టిగా చెప్పగొట్టాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారట డైనియల్ గురించి? దానియేలు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? రాజు అంటున్నాడు, నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావు, ఎవరిని స్తుతిస్తున్నావు, ఆయన నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, రాజుకి నిద్ర పట్టలేదు. 18 వర్షాల మనం చూసాడు, ఆయన నిద్ర పట్టలేదు. ఆయన అన్ని కూడా ఉన్నా కూడా ఈ డైనియల్ గురించి ఎంత ఎక్కువైపోయింది. ఈ డైనియల్ ఏం చేస్తా ఉన్నాడు? సింహపు నోరులో బంధించబడ్డా, నా సింహములో దాన్ని ఏం చేశాడంటే అది తినివేసింది అని చాలాసార్లు ఆయన భయపడ్డాడు. కానీ దేవుడి సన్నిధిలో డానియేలు మాత్రం ఏమాత్రం కూడా భయపడలేదు. దేవుని స్తోత్రం కలిగాక. ఎందుకు భయపడలేదంటే దేవుని సన్నిధిలో అయినా ముమ్మారుగా అలవాటుగా ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన దేవుని ఆయన్ని కాపుదలు ఇచ్చింది. ప్రేమైన దేవుని సంఘం, ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు ప్రార్థనకు వస్తున్నావా? గత 2 రోజుల క్రితం శుక్రవారం చాలా బాధ అనిపించిందండి. ఎంతమంది రోజు వాక్యాన్ని బోధించినా మోసపోకంటారా బాబు అంటే, మరి ఎన్ని వాక్యాలు విన్నా ఈ ద్వారం ముందు వెళ్ళిన తర్వాత మర్చిపోతారు తప్ప ఈ యొక్క గొర్రెల వల్లే మనం లోపల ఉండి వింటాం. కానీ బయటకు వెళ్ళిన తర్వాత మనం మర్చిపోతూ ఉంటాం కదా. కొంతమందికి పనులు ఉండొచ్చు, మేబీ కొంతమంది రావాలి కదా, దేవుని రావడానికి బాధపడతా ఉంటాం. చాలా బాధ అనిపిస్తాం. అలాంటప్పుడు ఇంకెందుకు శుక్రవారం ప్రార్థన పెట్టుకోవడం? ప్రేమ దేవుడు ఏదో మనకి సమయం ఉన్నప్పుడు దేవుడి సన్నిధి రావాలి. దానియేలు ఆ విధంగా ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు అని ఇచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ప్రేమ దేవుడు అక్కడ కనుక మనం చూసే దానియేలు చూసంటే ఇట్టి శాస్త్రము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ఎన్ని కష్టాలు ఉన్నాయి ఏం చేసేవాడు ఆయన ఆల్రెడీ తెలుసుకున్నాడు. నాకు శిక్ష ఉంది, నాకు ఇబ్బంది ఉంది, నాకు ఒక ఆర్డర్ పాస్ చేస్తారని ఆయనకు ఆల్రెడీ తెలుసు. అయినా కూడా దేవుని వాక్యం అంటా ఉంది యథాప్రకారంగా అనుదినము అలవాటుగా. చూడండి, తాగుబోతున్న జీవితం మనం చూసినట్టయితే టైం అవగానే ఏమైపోతారని బెల్ల కొట్టగానే వెళ్ళిపోతూ ఉంటారు కదా. దేవుడికి స్తోత్రం కలిగాక. వాస్తవం, ఎందుకంటే వాళ్ళు మారాలనుకుంటారు కానీ మారలేరు. ఆ సమయంలో ఎంత బిర్యానీ పెట్టినా, ఎంత చికెన్ పెట్టినా, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టినా దాని నుండి దాటిపోయి మరి ఎక్కడి నుండి డబ్బులు సంపాదించుకునే వారు తాగడానికి వెళ్తారు. ఎందుకంటే దానికి ఏమైపోయారు? అలవాటు పడిపోయారు, దానికి బానిస అయిపోయారు. అది ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మనము కూడా ఒక దాని మీద అలవాటు పడాలి. ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రార్థన అంటే మనకు ఊపిరితో సమానం అట. దేవునికి స్తోత్రం కలిగాక. ఏంటట? ప్రార్థన ఏంటట? ఊపిరితో సమానం. మనం ఊపిరి తీసుకుంటున్నామా లేదా? ఈరోజు మన జీవితంలో ప్రార్థన లేకపోతే నీకు ఎంత ఆస్తి, ఎంత పేరు, ఎంత ప్రత్యక్ష ఉంది, ఏంటి సుఖం? నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే, ప్రార్థన చేయకపోతే, ఎందుకంటే నీ యొక్క బిజినెస్, నీ డబ్బు ఎవరికి కావాలండి?
దేవుడు నీకు ఇస్తాడు, దేవుడి సన్నిధి నువ్వు ఉంటే గనక. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ఈరోజు ఆ డానియేలు వల్లే నువ్వు మార్పు చెందాలి. డానియేలు చూడండి, దేవుని వాక్యం అంటుంది, యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన నేను స్తుతించుచు వచ్చాను. ఈరోజు నేను కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది నేను చీయన్న తూ అన్న ఏమన్నా కూడా దేవుని సన్నిధుల్లో ఈ ముమ్మారు ప్రార్థన నువ్వు జీవితం కలిగి ఉంటే దేవుని జీవితంలో గొప్ప అద్భుత కార్యంగా దేవుడిని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కానీ గాక. దేవుడు గొప్ప దేవుడు. ఆ దినాల్లో డైనియల్ ఏ విధంగా దేవుడు కాపాడాడో ఒక దేశంలో ఒక ఆయన గురించి చెప్తాను, జాగ్రత్త వినండి. మహాదియా పరిస్కియానిలో ఒక రష్యాలో ఉన్న ఆ సైంటిస్ట్, ఆయన పేరు శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయన పేరు ఏం పేరు అంటే ఆండ్రియా సక్రోవా అని ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. సైంటిస్ట్, ఆ శాస్త్రవేత్త. ఆయన ఏం చేసేవాడంటే మనకు అందరికీ తెలుసు, మేబీ కొంతమంది తెలియపోవచ్చు అని, హైడ్రోజన్ బాంబును కనిపెట్టిన వ్యక్తి అనమాట. ఏ బాంబు అట? హైడ్రోజన్ బాంబును కనిపెట్టిన వ్యక్తి. రష్యాలో ఆ యొక్క పేరు మహాదియా పరస్కియాలో ఉన్న ఆ రష్యాలో ఉన్న హైడ్రోజన్ బాంబు కనిపెట్టిన ఆండ్రియా సక్రోవా అనే వ్యక్తిని కనిపెట్టినప్పుడు ఆ దినాల్లో ప్రేమదేవి రష్యా దేశంలో, రష్యా కంట్రీలో దేవుణ్ణి కనుక ఆరాధిస్తే జైల్లో వేసేసేవారట. ఏం చేసేవారట? జైల్లో ఆరాధిస్తే, దేవుని స్తుతిస్తే జైల్లో వేసి, అదేంటి నిబంధన నాకు తెలియదు, అదేంటి కమిట్మెంట్ తెలియదు. కానీ ఈ సైంటిస్ట్ అయిన వ్యక్తి, ఈ శాస్త్రవేత్త అయిన ఈ ఆండ్రియా సక్రోవా అనే వ్యక్తిని ఏం చేశారంటే ఈ హైడ్రోజన్ బాంబు కనిపెట్టిన వ్యక్తిని జైల్లో పడవేశారట. ఈ డైనల్ గారు ఉన్న జైల్లో ఏముండి అట? సింహాలు ఉంటే అక్కడ ఏముంది అంటే ఇంత పెద్ద పెద్ద ఎలకలు ఉండి అట. ఎంత పెద్ద పెద్ద ఎలకలట. ఎందుకుండి అంటే ఈ యొక్క జైల్లో బందీగా ఉన్న ఖైదీల యొక్క మాంసం అట్ట తిని ఎంత మనుషులుగా మారిపోయాట ఆ ఎలకలట. అయితే అందరూ చనిపోయారు. అందులో కూడా ఈయన కూడా ఆండ్రియా సక్రోవా అనే సైంటిస్ట్, ఈ యొక్క శాస్త్రవేదాన్ని కూడా పెట్టినప్పుడు ఆయన కూడా జీవితం అలాగ అయినప్పుడు ఆయనకు ఒక ఇది ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఒక శాస్త్రవేత్త కాబట్టి, ఒక సైంటిస్ట్ కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడంటే పని చేసుకొని నువ్వు ఉండొచ్చు ఒక తీర్మానం వచ్చినప్పుడు ఆయన చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, అయ్యా నాకు మీరు ఎంత పని అని చెప్పండి, కొండలు కొడతాను, మీరు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాం, కానీ నాకు మాత్రం 2 గంటల సమయం ఇవ్వండి అన్నాడట. ఎందుకంటే నేను దేవునికి వాక్యాన్ని ధ్యానించాలి, దేవునికి నేను ప్రార్థన చేయాలన్నట. అందుకే రా బాబు నువ్వు ఈ పని చేస్తున్నావు కాబట్టి నీ జైల్లో వేసావంటే, కాదు నాకు ఈ యొక్క రిక్వెస్ట్ని దయచేసి ఇవ్వండి, ఎందుకంటే రోజుకి 50 అధ్యాయాలు చదువుకుంటే నేను దేవుని స్తుతించడము నా వల్ల కాదని నేను చెప్పినప్పుడు వెంటనే ప్రేమ దేనిబిడ్డరా ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఒక అమెరికాలో ఉన్న ప్రేమ పెద్ద ఒక అమెరికన్ యొక్క ఏం పేరంటే ఆయన పేరు ప్రేమ దేనిబిడ్డరా ఒక పిఎం గారు, ఒక రొనాల్డో అని ఒక పిఎం గారు మనం చూసినట్లయితే 1900లో ఆయన మనం చూస్తూ ఉన్నాం. 1900లో మనం చూసినట్లయితే ఒకసారి వినండి. ఆయన మన అమెరికాలో మనం చూసే ప్రెసిడెంట్ రొనాల్డో విల్సన్ రేగన్ అని ఒక ఆయన ఉండేవాడట. ఆయన ఎప్పుడు జన్మించారంటే 6వ తారీఖు ఫిబ్రవరి మాసంలో 1911వ సంవత్సరంలో జన్మించిన యొక్క రొనాల్డో విల్సన్ రేగన్ అని ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాట ఏమనగా, ఎప్పుడైతే ఈ మీడియా ద్వారా ఆయన విన్నాడో, ఎప్పుడైతే ఆయన విన్నాడో వెంటనే ఆయన చెప్పిన మాట అంటే ప్రేమ తెలియబిడరా ఆయనకి రష్యా ప్రభుత్వం ద్వారాగా ఆయనకి బైబిల్ అవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగాక. వెంటనే ఆయన గురించి తెలుసుకున్నాడు, ఆయన ఏం పని చేస్తాడు, ఎందుకు ఆ విధంగా జైలు పెట్టాడంటే అప్పుడు అన్ని తెలుసుకున్న తర్వాత ఆయన ఎట్టకేలకు కూడా విడుదల ఇచ్చడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఆండ్రియా సక్రోవా అనే వ్యక్తిని, సైంటిస్ట్ వ్యక్తి ఏమంటుందంటే హైడ్రోజన్ బాంబు కంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యత అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రేమ దేవుని ఈరోజు మన జీవితంలో ఈరోజు చూడండి, అటువంటి ఆండ్రియా అనే ఒక సక్రోవా అనే వ్యక్తి, ఒక హైడ్రోజన్ బాంబు కనిపెట్టిన వ్యక్తి, ఆయన చెప్పిన మాట ఏమనగా ఈ బాంబు కంటే దేవునికి ప్రార్థన గొప్పతనం అని అయినా రుజువు చేసిన మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డరా, ఈ యొక్క ఉదయకాల శ్రమలో చెప్పిన మాట ఏంటంటే, ఇగో డానియేల్ లాంటి యొక్క పట్టుదల నీలో కలిగి ఉండాలి. డానియేల్ లాంటి యొక్క ప్రేమైన దేవుని బిడ్డరా, ఆ యొక్క ముమ్మారు ప్రార్థన నీలో కనుక ఉన్నట్లయితే, దేవుని స్తుతించినట్లయితే నీ పరిస్థితిని దేవుడు మార్చేస్తారండి. ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది, ఆయన చెప్పిన మాట అంటే ప్రార్థన ఊపిరి లాంటిదట. దేవునికి స్తోత్రం కలిగాక. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత నీ జీవితం గొప్ప వెలుగు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం.
ఈరోజు ప్రార్థన లేకుండా నువ్వు తిరుగుతూ ఉంటావు, ప్రార్థన లేకుండా ఎక్కడికక్కడికి వెళ్ళిపోతూ ఉంటావు, ప్రార్థన లేకుండా సండే పాటు నువ్వు ఎక్కడో కాలశక్తం చేసుకుంటూ నువ్వు వస్తూ ఉంటావు. కానీ దేవుని సన్నిధిలో ఈ దానియేలు లాంటి ప్రార్థన నీలో ఉంటే దేవుడు నేను గొప్పగా ఆయన హెచ్చించగల దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు గొప్ప దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోరేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం అంటే ఉంటాను, ఇంటికి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థించు. ఏం చేశాట? ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చాను మనం చూస్తాం. ఈరోజు నువ్వు ఎవరికి ప్రార్థించాలంటే దేవునికి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తుతులు స్తోత్రం కలిగాక. ఈ వాక్య భాగంలో కొన్ని మాటలను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా మనం చూస్తే ఈ వాక్య భాగం దేవుడు ఏమంటుంటే, దేవుడి వాక్యం అంటే ఉంది స్టెడ్ ఫస్ట్నెస్ అంటే స్థిరత్వము మనం చూస్తూ ఉన్నాం. స్థిరత్వమును, నిబద్ధత, సంకల్పమును ఈ డైనియల్ గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఏం చూస్తామంటే మొదటిగా స్థిరత్వము. ఈరోజు మనలో ఉందా స్థిరత్వము? తర్వాత ఇంకేంటి దేవుడు వాక్యం అంటుంది? నిబద్ధత, కమిట్మెంట్. ఇంకా మూడోదిగా సంకల్పము కలిగిన వాడై ఈ యొక్క మరి డైనియల్ గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. సెట్ ఫస్ట్నెస్ మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి దేవుని వాక్యం కనుక మనం చూసినట్లయితే డైనియల్ గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చదవండి దయచేసి ఒకసారి. 17వ వచనంలో ఏముంది అక్కడ? మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టిచున్న బంగారపు ప్రతిమకును నమస్కరింపకమును తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం కలిగాక. డైనియల్ గారిలో ఏం చూస్తున్నాం? మొదటిగా స్టెడ్ ఫాస్ట్నెస్ అంటే స్థిరత్వము. ఏంటట? స్థిరత్వము. ఇంకా రెండోదిగా నిబద్ధత, కమిట్మెంట్. మూడోదిగా సంకల్పమును మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు మనం అలాగ ఉన్నామని చెప్పండి ఒకసారి. అలాగ ఉన్నావా? ఈరోజు ఎవరైనా ఒక అనకూడదు కానీ ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి కనుక నువ్వు దేవుని కూడా చనిపోతావు అంటే మనం ఏమంటాం? లేదండి అబ్బాయి నా ప్రాణం కంటే దేవుని ఎవరు లెక్క చేయని చాలా మంది అంటారు. అనొచ్చు మేబీ అటువంటి సమయంలో. అని దేవుని సన్నిధిలో ఈ డైనియల్ గారు అంటున్న మాట ఏమనగా, నువ్వు నన్ను ఏమి చేసినా రాజా, రాజుని ఆయన అంత మాట అనడానికి ఎవరికి కూడా అంత పవర్ ఉండదు. కానీ అటువంటి శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ ముమ్మారు ప్రార్థన ద్వారా వచ్చింది. దేవుడికి స్తోత్రం కలిగా. ఎక్కడ వచ్చిందండి? ఇక ఆయన శక్తి ఆ మాట అనగల కెపాసిటీ ఎవరు అనగలుగుతారు? రాజు దగ్గర అనగలుగుతాడండి? అనగలుగుతాడా? అటువంటి శక్తి ఎవరు ఇచ్చాడంటే దేవుడే ఇచ్చాడు. ఆ సాక్షి రాజు చెప్తా ఉన్నాడు కదా. రాజు చెప్తాడు, నువ్వు నమ్ముచిన దేవుడు నిన్ను రక్షిస్తాడని అక్కడ రాజు చెప్పాడు. అటువంటి రాజుకి దేవుడు డైనియల్ ఏమంటుందంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గలయే అగ్నిగుండములో నుండి, ఎక్కడున్నట? అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఎక్కడున్నట? ఎక్కడున్న దేవుని వాక్యం అంటే ఉంది, అగ్నిలో నుండి మనం తప్పించే దేవుడు ఎవరున్నారా? ఈ లోకంలో ఏ మానవుడి వల్ల అవుతుందా? ఏ మానవుడి వల్ల అది సాధ్యమేనా? అవ్వదు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది ఏంటంటే, అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షిస్తకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒక్కవేళ చూడండి లాస్ట్లో ఏముంది అక్కడ? ఒక్కవేళ ఆయన రక్షింపకపోయినను, ఒక్కవేళ ఆయన రక్షింపపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టుచున్న బంగారపు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం కలిగాక. ఎంత గొప్ప మాట అండి! ఎంత మంచి మాట! ఎంత ధైర్యం గల మాట! ఎంత నిబద్ధతతో కలిగిన మాట! సంకల్పంతో కలిగిన మాట! దృఢత్వంతో కలిగిన మాటను మనం చూస్తూ ఉన్నాం కదా అక్కడ. చూడండి, ఒకవేళ నా దేవుడు నన్ను కాపాడిపోయినా రాజా నువ్వు నిలబెట్టిన దేవతలని బంగారపుని నేను పూజింపము. ఏముంది అక్కడ చూడండి, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టుచున్న బంగారము ప్రతిమకును నమస్కరింపమనియు తెలుసుకొని మనం దేవుని వాక్యం అని చూస్తాం. దేవుడికి స్తోత్రం కలిగి. ఎంత గొప్ప మాట! ఎంత ఈ మాట చెప్పాలంటే బోల్డ్ కావాలి, ఈ మాట చెప్పాలంటే కర్రేజ్ కావాలి, ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని సన్నిధిలో వచ్చింది.
దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ యాండ్రీ సక్రో అనే వ్యక్తి జీవితం మనం చూసినట్లయితే ఆయన అంత గొప్ప శాస్త్రవేత్త అయినా కూడా, సైంటిస్ట్ అయినా కూడా, దేవుని సన్నిధిలో ఎంత డబ్బు సంపాదించినా కూడా దేవుని సన్నిధాలు ఆయన దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చాడు. కావున ఆయన ప్రాణానికి వెనకాడలేడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలిగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దయచేసి ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాను. ఒకవేళ సేవకుడిని నచ్చిపోతే మార్చుకోండి, పర్వాలేదు, కానీ నువ్వు దేవుని సన్నిధి రాకుండా, ప్రార్థన చేయకుండా మానవద్దని నీ సహోదరుడిగా నేను తెలియపరుస్తా ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలిగాక. ఎందుకంటే దేవుని వాక్యం అంటే ఉంది, ముమ్మారుగా యథాప్రకారంగా దేవుడిగా ఏం చేసేవాట, ప్రార్థించాడు. కాబట్టి ఆ మాట అనగలిగాడు. ఏమిటంటే, రాజా, దేవతలను మేము పూజింపుమనియు నువ్వు నిలబెట్టుచున్న బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని దేవుని వాక్యం మనం చూస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ డానియేలు గారిలో మొదటిగా మనం ఏం చూస్తున్నామంటే స్థిరత్వమును మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది స్థిరత్వం ఉండదండి. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మరలో కనుక దయచేసి మన సంఘంలో ఎవరికైనా ఒక ప్రార్థన పెట్టుకున్నారు అనుకో, వారు ఏదో ప్రాంతం విందుకు పిలిచారంటే అప్పుడు అందరూ సంఘం అంతా కనపడతారు. పిలకపోయినా అంత మరలో కాకుండా పిలుస్తారు. అయితే అందరూ ఆ రోజు కనపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏమైనా కష్టం వస్తే మన సంఘ ప్రజలు వెళ్తారు, ఏమైనా కష్టం వస్తే సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తారు. కానీ పక్క సంఘానికి వెళ్తారు. అదేంటో నాకు తెలియట్లేదు. నువ్వు ఎవరిని చూసి వస్తున్నావు? మనుషుని చూసి వస్తున్నావా? నువ్వు ఎవరు చూసి వస్తున్నావు? నువ్వు దేవుని చూసి రావాలి. ఏమనంటే నాకు తెల్లవారి మా ఫ్యామిలీకి వంట ఉండాలి, లేకపోతే ఏదో సాగులు చెప్తా. మరి మనం వంట వరకు నువ్వు వచ్చేవారు కదా, మరి ఇప్పుడేం రావట్లేదు అంటే నీలో ఏం లేదు, స్థిరత్వం లేదు. మరి అలాంటప్పుడు వేరే వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నప్పుడు రావద్దండి, అలాగని బాధపడకండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే స్థిరత్వం లేని వారుగా మనం ఉన్నాం. అయితే ఈరోజు మనం ఎలా ఉండాలి? స్థిరత్వం అంటే అక్కడ డానియేలు గారిలో ఉన్న స్థిరత్వం చూడండి. అక్కడ ఎంత ప్రాణం పోయినా కూడా, నన్ను దేవుడు కాపాడిపోయినా కూడా, నేను మాత్రం నీ యొక్క దేవతని బంగారం పెట్టి ఆ యొక్క దేని నేను మొక్కనని అక్కడ సవాల్ చేస్తా ఉన్నాను. ప్రేమైన దేని బిడ్డరా, ఈరోజు అటువంటి స్థిరత్వం నీలో ఉన్నదా? స్థిరత్వం లేకపోతే ఈరోజు మార్చుకోమని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. స్థిరత్వం లేకపోతే దేవుడు అడిగాడు, ప్రభా నాకు స్థిరత్వం తెచ్చి, దేవుడు తప్పకుండా నీకు స్థిరత్వము దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండోదిగా మనం చూసినట్టు దానిలో నేను స్థిరత్వము, నిబద్ధత, కమిట్మెంట్. ఒక దానికి మనం కమిట్మెంట్ చేసినప్పుడు ఎలా ఉండాలట? దాని మీదే ఉండిపోవాలి. ఇప్పుడు ఉదాహరణకి కనుక ఒక జాబ్ హోల్డర్ కావచ్చు. మన సంఘంలో చాలామంది ఎవరొస్తున్నారు, ఒక కంపెనీకి వెళ్తారనుకో, కంపెనీలు చాలామంది పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటారండి, పని కావాలంటే మనం అగ్రిమెంట్ తీసుకోవాలి కదా. దీప్తి ఇక్కడ ఉంది, యమనస్తురాల తర్వాత మా మిస్సెస్ కూడా ఉంది. చాలా కొన్నిసార్లు ఏం చేస్తామంటే, నువ్వు మా కంపెనీలో పని చేయాలంటే ఒక నిబద్ధత కలిగి ఉండాలి, కమిట్మెంట్. సంవత్సరం పాటు ఒక అగ్రిమెంట్ రాయాలి. నువ్వు సంవత్సరం లోపల నీకు ఉద్యోగం వచ్చినా, గవర్నమెంట్ వచ్చినా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోకూడదని ఒక నిబద్ధత తీసుకుంటాడు. అంతవరకు చెయ్యాలి, చచ్చిన వరకు నువ్వు చెయ్యాలి. చేస్తాలో చెప్పండి. మరి నీలో ఎందుకు నిబద్ధతలే చెప్పండి? నీలో కమిట్మెంట్ ఏది కనపట్లేదండి? మరి ఈరోజు దేవుడు నీ పట్ల కార్యం చేయట్లేదంటే, దేవుడు నీ పట్ల ఒక మేలు జరిగించట్లేదంటే నీలో ఒక నిబద్ధత లేదు. అవునంటారు కదంటారా? కమిట్మెంట్ లేదు. సేవకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు, దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. దేవుడి సన్నిధి రమ్మంటే ఏదో మాటలు చెప్తూ ఉంటావు. ప్రేమంది ఒక మాట చెప్తా ఉండండి. చూడండి, చాలామంది లోకంలో కథ రూపంలో ఎన్నో రీతిలుగా వాక్యం చెప్తారండి. ఒక మాట గుర్తుంది, సూటిగా దేవుని వాక్యాన్ని బోధించి నీకు నొప్పి కలగవచ్చు, కానీ అది రేపు పొద్దు నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటే నీలో ఏమి కలిగి ఉండాలంటే స్థిరత్వము. ఏంటట? స్థిరత్వము. రెండోదిగా కమిట్మెంట్, నిబద్ధత. మూడోదిగా సంకల్పము కలిగిన వారే ఉండాలి. కాబట్టి ఈ డానియేలు వంటి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆయన ఉన్నాడు, అటువంటి జీవితం నీవు కూడా కలిగిన వారే ఉండాలి. దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోనమని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎలాగ ఉండాలంటే డానియేలు వాళ్ళు మారాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హెన్రీ ఆ యొక్క హెన్రీ యొక్క సర్కో లాంటి వారుగా నువ్వు జీవితం కలిగిన వారు ఉండాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది సామెతల గ్రంథం కనుక ఒకసారి రండి. సామెతల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 16వ వచనం దేవుడు ఏమంటున్నాడంటే, చదవండి దయచేసి ఒకసారి. అమ్మ, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపద కాలం నందు భక్తిహీనులు కూరుదురు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యం అంటే ఉంది, నువ్వు నీతిగా బ్రతికితే, నువ్వు యథార్థంగా బ్రతికితే, స్థిరత్వంగా ఉంటే, నిబద్ధత కలిగి ఉంటే, దేవుని వాక్యం అంటే ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినను
నీతిమంతుడు 7 మారు పడినాను తిరిగి లేచును. గట్టిగా చేపలు కొట్టండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేముంది దేవుని వాక్యము? ఆపద కాలం నందు భక్తిహీనులు కూలురు. ఆపదకాలం ఏం పొందరట? భక్తిహీనులు భక్తిహీనులు కూలుదురు అని దేవుని వాక్యం అని చూస్తాను. కాబట్టి నీతిమంతుడిగా నువ్వు జీవిస్తే, యథార్థవంతుడిగా నువ్వు జీవిస్తే, ప్రేమంది దేవుని వాక్యం అంటా ఉన్నది, నీతిమంతుడు 7 మార్లు పడినాను. 7 మార్లు పడిన, ఎన్నిసార్లు పడినా దేవుని వాక్యం అంటా ఉంది తిరిగి లేచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమంది దేవుని బిడ్డలారా, ఈ డైనియల్ గారు ఎన్నో అనేక శ్రమలు పొందొచ్చేమో, ఈ డైనియల్ గారు అనేకమైన ప్రవక్త అయిన డైనియల్ గారు అనేక సార్లు ఇబ్బంది పడవచ్చేమో, కానీ దేవుడు ఆయన పరీక్షను, ఆయన యొక్క జీవితాన్ని పరీక్షించి ఆయనలో ఉన్న స్థిరత్వం చూసి, ఆయన కమిట్మెంట్ చూసి దేవుడు తప్పించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే దేవుని వాక్యం అంటా ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపద కాలం నందు భక్తిహీనులు కూలుదురు. ఆపద కాలం రాని వారికి ఏమవుతారట? కూలిపోతారు. కాబట్టి ఈరోజు నీతిగా రా, నువ్వు దేవుని సన్నిధి రా, దేవుడు నిన్ను లేపుతాడని దేవునికి వాక్యాన్ని మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మరొక వచనం కనుక మనం చూసేటైతే యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము, యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం ఏమో చదవండి ఒకసారి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముంది దేవుని వాక్యం అంటే చూడండి, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ మనసుతో పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట గుర్తుంచుకోండి, నీ మీద ఎంతమంది నీ మీద దాడి చేస్తున్నా, నీ మీద ఎంతమంది చాడీలు చెప్పుకుని, నీ మీద ఎంతమంది అవమానించిన, ఎంతమంది నీ మీద ఉమ్ము వేసినా పర్వాలేదు, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, దేవుని వాక్యం అంటా ఉంది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యాలి అనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరెందుకు విశ్వాసిస్తున్నమాట? ఇప్పుడు చెప్పండి తెల్లారు, ఎవరి మీద విశ్వసిస్తున్నాడా? దేవుడి యందు. ఇప్పుడు డానియేల్ గారు ఎవరి మీద విశ్వసించారట? దేవుడి మీద విశ్వసించారు. చూడండి, అక్కడ దర్జాగా ఇలా నిలబడుతున్న మాట, వెనకాలలో పుల్లులున్నా సింహాలున్నా ఎవరున్నా ఏం పని, ఎందుకంటే ఆయన ఎవరితో ఉన్నాడు? దేవుడితో. ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుడి మీద. ఎవరి మీద విశ్వసించాడు? నా తండ్రి మీద విశ్వసించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక మాట తెలియపరుస్తా ఉన్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మన జీవితం ఎలాగ ఉంది ఒకసారి చూడండి. ఎంతోమంది కనుమరుగా అయిపోతాం, ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు, ఎంతోమంది రేపుల చేత సమాధానం లేదండి. లోకంలో చూడండి, రాజుకి సమాధానం లేదండి, ఇంత డబ్బున్నా కూడా సమాధానం లేదండి. అవునంటారు కదండి. డబ్బున్నా ఎవరి మీద ఉందో? రాత్రి నిద్ర పడక ఎవరి మీద ఉంది? అంతా ఈ డైనియల్ గారి మీద ఉంది. ఏమైపోతాడా, ఏం సింహాలు తినేసాయా లేవనేసి అన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, కానీ ఆయనకి సమాధానం లేదు. కానీ ఈయన మాత్రం సమాధానంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 18 వచనం చదవండి. ఏమన్నా నమ్మకం? డైనియల్ గ్రంథం 6వ అధ్యాయం 18 ఏమో చదవండి. అమ్మా, అంతట రాజు ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి అమ్మా నాట్య వాద్యములను అతనికి నిద్ర పట్టకపోయిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పట్టలేదట? ఏంగట? నిద్ర పట్టలేదట. దేవునికి స్తోత్రంగా. చూడండి, లోకంలో మనం చాలా మంది అనుకుంటా, అయ్యగారండి మాకు మా పని మీకు తెలియదండి, మా జీవితాలు మీకు తెలియదు చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆదివారం వచ్చినప్పుడు ఏదో సగం చెప్తూ ఉంటారు కదా. ప్రేమ దేవుడిలో ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకుని మన సమాధానం ఉందా? శాంతి ఉందా? ఆదరణ ఉందా? ఎక్కడ ఉందండి? దేవుని సన్నిధిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి రాజుకే ఏం చెమటలు పట్టిస్తాయి, ఏమి రాలేదానికి? నిద్ర పట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రేమ దేవుడి ఒక మాట తెలియపరుస్తున్నాను, ఈ లోకంలో సంపాదించుకోవచ్చు మంచిదే, కానీ దేవుడికి బట్టి సమయం నువ్వు ఇస్తే గనక దేవుని వాక్యం అంటా ఉందేవనగా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట ఏముంది అక్కడ? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. చాలామందికి ఏమి లేదంటే శాంతి లేదండి, చాలామందికి ఆధారం లేదండి, చాలామందికి డబ్బు సంపాదన ఉంది కానీ, ఇల్లు ఉంది కానీ ఏమి లేదండి, శాంతి లేదు, సమాధానం లేదు. చాలాసార్లు చెప్పి అనేక
వాక్యం ఒక మాట చెప్తానండి. నాకు మీకు చెప్పాను కదండి చాలాసార్లు, నాకు తెలుగు అంటే రాదు. రాసుకొని మీ కొరకు ఒక 2 గంటలు 3 గంటల వరకు కష్టపడి ఎందుకు రాసుకొని చెప్తున్నానంటే అది మీకు అర్థమవ్వాలని నా భాషలను రాసుకుని అర్థం చెప్తా ఉన్నాను. ఎందుకంటే పుట్టింది పెరిగింది అస్సాం గువాహటి కాబట్టి. ప్రేమ దేని బిడ్డరా, ఈరోజు జ్ఞాపం చేసుకోండి. వాక్యం వింటే నువ్వు ఆస్వాదించబడతావు, దాని ప్రకారం జీవిస్తే నువ్వు దీవించబడతావు. అది నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను చెప్పవలసిన పని నేను చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ఈరోజు దానియేలు వల్ల నీ జీవితం మారాలి. దానియేలు వంటి నీకు దేవుని వాక్యం దానియేలు వంటి ఆ స్థిరత్వం మీలో మొదటిగా కనపడాలి. స్థిరత్వం. చాలా మంది ఒక మాట మీద నిలబడరండి, అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటారు. ఆ స్థిరత్వం ఈ రోజున దేవుని అడుగు, దేవా నాకు స్థిరత్వమైన మనస్సు నాకు దయచి అంటే దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. రెండోదిగా నిబద్ధత. అంటే ఈ మీనింగ్లో చెప్తా ఉన్నానమాట. స్థిరత్వము, తర్వాత నిబద్ధత, సంకల్పం. దేవుని సన్నిధిని అడిగిన దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు కనుక మనం చూసినట్టయితే, నేను వాక్యాన్ని ముగిస్తాను, తర్వాత ఇది మరలా కంటిన్యూ చేసుకున్నాను. 15వ అధ్యాయము 58వ వచనం చదవండి దయచేసి. ఏముంది అక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధులందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుడికి స్తోత్రం కలుగాక. సో చాలా మంది అనుకుంటారు దేవుని సన్నిధికి వస్తే మన జీవితాలు ఏదో అయిపోతాయి కదా, వ్యర్థమైపోతాయి కదా అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం అంటే ఉంది, కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని. దేవుడికి స్తోత్రం కలిగాక. సో నువ్వు మనుషుల మీదకి పెట్టావు అనుకో, నీ యొక్క ప్రయాసం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. నువ్వు మనుషుల మీద ఆధారపడితే నీ ప్రయాసం ఏమైపోతుంది? శూన్యమైపోతుంది. నేను చాలా మంది దక్కముక్కి తిన్నాను. ఎప్పుడైతే మన దేవుడి మీద ఆధారపడతాం మన ప్రయాసం అనేది వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం కలిగాక. అందుకని వాక్యం అంటే ఉంది, కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధిని యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని దేవుని వాక్యం అని చూస్తాను. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపం చేసుకో. ఈ ఫిబ్రవరి మాసం మొదటి ఆదివారం ఒక తీర్మానం రా, ఒక స్థిరత్వం రా, ఒక నిబద్ధత కలిగి కమిట్మెంట్ తీసుకో. ప్రభా నా జీవితం నువ్వు మార్చినైనా ఈ దానియేలు వంటి జీవితం నాకు ఇవ్వంటి దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఇస్తాడని దేవుడు వాగ్దానమైన చేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. రెండోదిగా నేను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. రెండో పాయింట్ ఏంటంటే, మొదటిగా ఈ దానియేలు గారిలో ఏముందంటే స్టేట్ ఫాస్ట్నెస్, అంటే స్థిరత్వము. అందులో వస్తుంది స్థిరత్వము, నిబద్ధత, సంకల్పం అనే అనేక అర్థాలు మనం చూస్తాం. రెండోదిగా ఈ దానియేలు గారిలో కనిపించిన మాట ఏంటంటే కరేజ్, అంటే ధైర్యము. ఏంటట? ధైర్యము. ఏం కనిపించింది ఆయనలో? ఏముందట? ధైర్యము. ఆ ధైర్యం వల్ల ఆ సింహాలు ఏం చేయలేకపోయాయి. ఆ ధైర్యం వల్ల రాజుకి తిరిగి సమాధానం అవ్వగలిగే ధైర్యము ఎక్కడి నుంచి దేవుడు ఇవ్వాల్సిన దేవుడిచ్చాడు. కాబట్టి ఆయన అటువంటి ధైర్యాన్ని దేవుడు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యం అంటే ఉంది మొదటి సామెల గ్రంథంలో 14వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది ఒకసారి చదవండి. చదవండి త్వరగమ్మా. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు అమ్మా కాపురు లేని మీదకి పోదాము రమ్ము, యెహోవా మా కార్యమును సాగించినేమో, అనేకుల చేతనైనను కొద్దిమి చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమాని తన ఆయుధములు మోయివాంతో చెప్పగా. దేవునికి స్తోత్రం కలిగాక. ఎవరట? సౌలు కుమారుడు. ఎవరట? సౌలు కుమార్ యోనాతాను. నేను చెప్తున్న మాట ఏమనగా, యోనాతాను ఈ సున్నతి లేని వారి దండును కాపురు లేని మీదకి పోదాము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించినేమో. దేవుని స్తోత్రం కలిగాక. ఏమన్నాడట? చూడండి ఏముంది అక్కడట? యెహోవా మా కార్యమును సాగించినేమో. ఇంకేముంది అక్కడ? అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. దేవుడికి స్తోత్రం కలిగాక. ఆయనకి ఏమన్నా అడ్డం అండి? ఆయనకి ఏమన్నా అసాధ్యం అండి? ఆయన సమస్తం కూడా సాధ్యమే. దేవుడి వాక్యం అంటా ఉంది ఏంటంటే, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన
ఆయుధములు మోయువానితో చెప్పగా దేవునికి స్తోత్రం కలిగాక. దేవునికి ఏది సమస్తం కాదండి. దేవుడికి అసాధ్యమైన సమస్తం కూడా సాధ్యపడిన దేవుడు అండి. యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిదట? యెహోవాదే. చూడండి, ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆడిని నేల మీద నడిపించాడు ప్రజలు. దేవునికి స్తోత్రం కలిగాక. 40 సంవత్సరాలు దేవతలు తినే మన్నాని మనుషులకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైనా చేయగలదు. ఈరోజు అటువంటి కార్యాలు పొందాలనుకుంటున్నావా? అటువంటి జీవితం పొందాలనుకుంటున్నావా? దయచేసి ఈరోజు మారుమనసు పొందండి. ఈరోజు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. ప్రభా, నా అహంకారం తీసివేయి, నా గర్వం నాలో తీసివేయి, ఇదిగో నాకు స్థిరత్వం దయచే. స్థిరత్వం లేని వాడుగా తిరుగుతున్నానయ్యా, కమిట్మెంట్ లేని వాడుగా తిరుగుతున్నానయ్యా, ఒక్కసారి నన్ను మార్చు అంటే తప్పకుండా నా దేవుడిని ఈ రోజు మారుస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. అంటే దైనిక గ్రంథం కనుక మనం చూసినట్టయితే 3వ అధ్యాయం 16లో కనుక మనం చూసి చదవండి దయచేసి. నేను ముగిస్తున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16లో ఏమనంటే, షద్రకును మెషకును అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చిన నీకు ప్రత్యుత్తరం మీ వలన చింత మాకు లేదు. దేవునికి స్తోత్రం కలిగాక. చింత మాకు లేదు. ఎందుకు లేదంటే నా పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రేమ దేవుని బిడ్డలు, నా పక్షాన ఉన్నవాడు ఆశ సమస్యవాడు కాదు. నా పక్షాన ఉన్నవాడు ఏదో పలుకుబడేవాడు కాదు. ఈ లోక రక్షకుడు, లోక సృష్టికర్త, ఈ లోకాన్ని వేలుతున్న దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది, షద్రకు మెషకును అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పారు. ఎలా చెప్పారట? ఇలాగూ చెప్పారు. ఏమని చెప్పారట? నెబుకద్నెజరు, ఇందును గూర్చిన నీకు ప్రత్యుత్తరం మీ వలన చింత మాకు లేదు. దేవుని స్తోత్రం. చింత మాకు, అక్కడ ఏం కనిపిస్తుంది చెప్పండి ఒకసారి? భయం కనిపిస్తుంది, బలం కనిపిస్తుంది? చెప్పండి అమ్మ ఒకసారి. ఏం కనిపిస్తుంది? ధైర్యం కనిపిస్తా ఉంది. ఏం కనిపిస్తుందట? ఒక మాటలో ఇందాక 3వ అధ్యాయం 18లో ఏమన్నాడు అక్కడ? రాజా, నీ దేవతలో మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన బంగారపు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం కలిగాక. ఇటు 16లో ఏమంటున్నాడు? 16లో ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు అక్కడ? అక్కడ చదవండి. ఇందు గూర్చిన నీకు ప్రత్యుత్తర మీ వలన చింత మాకు లేదండి. అక్కడ దేవుని సన్నిధిలో అక్కడ ఏమంటున్నాడు? దయలో ధైర్యం కలిగి చెప్తాను. ప్రేమ దేవుని బిడ్డరా, ఈరోజు నువ్వు పిరుకుగా ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. దేవునికి స్తోత్రం కలిగాక. ఒకటి గుర్తుంచుకోండి, ధైర్యం. ఏముండాలట? ధైర్యం. చెప్పండి, ధైర్యం. ధైర్యం ఉండాలి ఈరోజు. ప్రేమ దేవుని బిడ్డరా, చాలా మందికి ప్రార్థించినప్పుడు ఇలా చేయలు ఒప్పుకోండి, చేస్తాం అన్నాండి. ఎలా అన్నారట? చేస్తాం అంటే ఏముండాలి? నీలో ధైర్యం. ఈరోజు అక్కడ దైన్యులు ఏం చేశాడు? అక్కడ చెప్పండి ఒకసారి. ప్రార్థన చేశాడు. యథాప్రకారంగా ముమ్మారుగా ఏం చేశాడు? మోకాల మీద యెరూషలేము కిటికీలు తెరవ ఉండగా ప్రభు ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. అక్కడ ఏం కనిపిస్తుంది? అక్కడ ధైర్యం. అయితే ఈరోజు మనకి ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన ఎటువంటిదట? ఊపిరి వంటిది. దయచేసి మీరందరూ కూడా ఎలా ఉండాలి? ధైర్యం కలిగిన వారే ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మరొక వచనం చదవండి దయచేసి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం. భయపడికుడి, వారిని చూచి దిగులు పడికుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవాడు, నిన్ను విడవాడు, ఎన్నడూ ఎడబాయుడు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. బోలో యేసు మహారాజ్కి. యుద్ధము యెహోవాదే. దేవుడి స్తోత్రం. ఎవరిది యుద్ధంలట? యెహోవాదే. కాబట్టి ఒక పాట ఉంది కదా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యుడు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యుడు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ,
యుద్ధములకు వచ్చి యెహోవా మనండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు సూర్యుడు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు సూర్యుడు మనకెవ్వరు లేరు అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకుండగా అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకుండగా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే హల్లెలూయా యుద్ధము యెహోవాదే రాజులు మనకి ఎవరు లేరు సూర్యులు మనకి ఎవరు లేరు దేవుడి స్తోత్రం ప్రేమ దేని బిడ్డ ఈ రోజు ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటే భయపడికుడి వారిని చూచి దిగులు పడికుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే ఆయనను చదవండి ఆయన నిన్ను విడవడు ఎన్నడు ఎడబాయుడు దేవుడికి స్తోత్రం కలిగాక కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయం దేవుడు నీతో నాతో ఏదైతే మాట్లాడి ఉన్నాడు ఈ వాక్యాన్ని మరలా కంటిన్యూ చేస్తుంది ప్రభా మా జీవితంలోనైనా ఇదిగో దేవా స్థిరత్వం మాలో దయచే ప్రభునైనా ఇదిగో దేవా యేసయ్యా మాకు దేవ నిబద్ధత దయచే దేవునైనా సంకల్పం దయచే ప్రభునైనా ఇదిగో దేవా ఇదిగో ప్రభుత్వనైనా మరి కర్రేజ్ ధైర్యం మాకు దయచే అంటే కానీ దేవుడు తప్పకుండా నీకు నాకు ఆయన ఇస్తాడు ప్రేమ బిడ్డలారా ఏ విధంగా అయితే ఆండ్రియో సక్రో అనే ఒక వ్యక్తి ఏ విధంగా అయితే శాస్త్రవేద ఏ విధంగా దేవుడి విశ్వాసం కలిగాడు అటువంటి విశ్వాసం దేవుడు నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తా కళ్ళు మూసుకుందాం అందరూ కూడా ప్రభా ఈ రోజు మా జీవితాన్ని మార్చిన